హాయ్ అండి, వెల్కమ్ టు గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఫుడ్ రెసిపీ పైన రివ్యూ చేద్దామని వచ్చాను అనమాట. అయితే నేను 3 months బ్యాక్ చికెన్ పిక్లో ఆన్లైన్లో చూసి వాళ్ళ నంబర్ చూసి నేను కనెక్ట్ అయ్యి చికెన్ పిక్లో ఆర్డర్ చేసుకున్నాను. ఒక పావు కేజీ నాకు చాలా బాగా నచ్చింది. అయితే మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇంకా చాలా బాగుంది. అసలు అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. అయితే అది ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. అది చాలా టేస్టీగా ఉంది, అందుకోసమే రివ్యూ చేస్తున్నాను అనమాట. అదే కార్తికేయ హోమ్ ఫుడ్స్ అనమాట. రెసిపీ వీళ్ళది కార్తికేయ హోమ్ ఫుడ్స్ అనమాట. వీళ్ళది ఆల్ ఓవర్ ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా, ఇంటర్నేషనల్కి కొరియర్ కూడా కావాలంటే చేస్తారు. కానీ చాలా బాగుంది పచ్చడి. నేనైతే చికెన్ పచ్చడి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బాగా చేశారు ప్యాకింగ్. సో ఇంకా ఇది ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా ఎలా ఉందో. సో చూసే ముందరా హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందర కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అని బటన్ పైన ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి. ఈ పచ్చళ్ళు టేస్టీగా ఉన్నాయి, చాలా రీజనబుల్ రేట్స్తో ఉన్నాయన్నమాట. చాలా క్వాలిటీగా ఉన్నాయి, మంచి ప్యాకేజ్తో వస్తాయి. లీకేజ్ ప్రాబ్లం అట్లా ఏం లేదు. చీప్గా ప్యాకింగ్ అట్లా చేయడం అవన్నీ ఏం లేవు, బాగున్నాయి. తర్వాత వీళ్ళు పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళే కాకుండా వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, చేప, రొయ్య, మామిడికాయ, టమాటా, చింతకాయ ఇలాంటివి కూడా చేస్తారన్నమాట పచ్చళ్ళు. తర్వాత స్నాక్స్ కూడా. నేను ఇంకా స్నాక్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఎప్పుడంటే ఏమో తినేస్తాం అవి, ఇంకా తినడానికి కూడా మీకు రివ్యూ చేయడానికి కూడా చూపించడానికి కూడా లేకుండే అనమాట. అవి కొన్ని అలా మేము 250 grams అట్లా రకరకాలుగా ఆర్డర్ చేసుకున్నాము. కాజాలు అనేవి, చక్నాలు అనేవి, కారపూస, అరిసెలు అనేవి చాలా బాగా చేశారనమాట. చాలా బాగున్నాయి. సున్నుండలు చాలా బాగున్నాయి. డ్రై ఫ్రూట్ లడ్డు కూడా బాగుంది. తర్వాత ఇక్కడ వీళ్ళు మీకు ఎప్పుడైనా సారీకి కూడా వీళ్ళు అందిస్తారంట. నేను అడిగాను అనమాట. మీరు సారీ కావాలనుకుంటే కూడా వీళ్ళు ఆర్డర్ చేస్తే కొరియర్ జాగ్రత్తగా ఇస్తారన్నమాట. కొరియర్ చేసి మనకు జాగ్రత్తగా ఇస్తారన్నమాట. తర్వాత ఇంకా ఈ పికిల్స్ అనేవి మీకు డీటెయిల్స్ పికిల్స్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ పచ్చళ్ళ డీటెయిల్స్ అనేవి దీని నంబర్ అనేది నేను ఈ స్క్రీన్ పైన వేస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు మీరు ఆ ఫోన్ నెంబర్ కనెక్ట్ అయితే ఈ క్వాంటిటీకి, ఏ క్వాంటిటీకి, ఎంత క్వాంటిటీకి, ఎంత ప్రైస్ అనేది వీళ్ళు మీకు వాట్సాప్ అనేది ఇస్తారు. ఇది నేను స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్ అనేది వాళ్ళ వాట్సాప్ నెంబర్ అండి. మీకు ఏం పికిల్స్ కావాలి, వాళ్ళ దగ్గర ఏం పికిల్స్ ఉన్నాయి అనేది అన్ని డీటెయిల్స్ ఇస్తారు. అలాంటి ఇంకో విషయము, మీకు ఎప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో వాళ్ళు అంత క్వాంటిటీ ఫ్రెష్గా చేసి మాత్రమే ఇస్తారు. నిల్వ చేసింది మాత్రమే ఇవ్వరు, ఫ్రెష్గా చేసి ఇస్తారనమాట. సో ఇంకా టేస్ట్ చేద్దామా పచ్చళ్ళు అనేవి. ఫస్ట్ చికెన్ పిక్ అనేది నేను ఓపెన్ చేసుకున్నాను. ఇది చికెన్ పిక్లు. అది ఇంకా కొంచెం నేను ఏం తెచ్చుకున్నానంటే ఒక 1/2 కిలో ఫిష్ పచ్చడి, ఒక 1/2 కిలో మటన్ పిక్లు కూడా తెచ్చుకున్నాను. అది కూడా టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, కార్తికేయ హోమ్ ఫుడ్స్. అన్నం కూడా తెచ్చుకున్నాను. ఇది చికెన్ పిక్లు. చూడండి, ఇది చికెన్ పచ్చడి, ఇది మటన్ పచ్చడి. కొంచెం పీస్ అనేది బ్లాక్ కనిపిస్తుంది కదా, బ్లాక్ కనిపిస్తుంది మటన్ పచ్చడి. ఇదేమో ఫిష్ పచ్చడి అనమాట. సో నేను ఇంకా ఈ 3 ట్రై చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. ఫస్ట్ చికెన్ పచ్చడి ట్రై చేస్తాను నేను, ఎందుకంటే నాకు చికెన్ పచ్చడి తినాలనిపిస్తుంది మళ్ళీ.
చికెన్ అనేది గట్టిగా లేదు, ఇట్లా రబ్బర్ లాగా సాగట్లేదు అనమాట. మీడియంగా ఉంది, చాలా బాగుంది. కారం, ఉప్పు, మసాలాలు అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. బాగా మనము కారం కారం అని స్పైసీ అట్లా ఏం లేదు, బాగుంది. చికెన్ పచ్చడి నా ఫేవరెట్. ఇంకా బాగున్నాయంట, ఇంకా బాగుంటాయంట వాళ్ళు చెప్తున్నారు. గోంగూర పచ్చడి, గోంగూర ప్రాన్స్ పచ్చడి, పిక్కలు అవన్నీ ట్రై చేయమని చెప్పారనమాట. సో అన్నీ ఒకసారి తీసుకుంటే సేల్ అవ్వవు కదా ఇంట్లో కూడా, అందుకోసమే ఒకటి చూద్దామనేసి నేను మళ్ళీ ఇప్పుడు చికెన్తో పాటుగా మటన్, ఫిష్ తెచ్చుకున్నాను అనమాట. జస్ట్ 2-3 గ్రామ్స్ అట్లా తెచ్చుకున్నాను. చికెన్ బాగుంది. ఇది మటన్ కనిపిస్తుందా, కొంచెం బ్లాక్ కనిపిస్తుందా మటన్. మటన్ తింటా ఉంటే ఒక బాగుంది, నమ్ముతా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. మటన్ పచ్చి పికిల్ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఫిష్. ఇది కొంచెం బోన్ లాగా అనిపిస్తుంది. ఫిష్ పికిల్ చాలా బాగుంది, యమ్మీగా ఉంది. చికెన్ ఫిష్ ఇప్పుడు బాగుంది, అటు కూడా బాగుంది. కానీ నాకు నచ్చినవి అయితే ఇప్పుడు ఫిష్, చికెన్ యమ్మీ. చాలా బాగున్నాయండి. తెలుసా, దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. దీంట్లో ఎంత పచ్చడి తీసుకున్నామో ఎంత ఆయిల్ చూడండి ఒకసారి. పచ్చళ్ళు కూడా ఇప్పుడు పళ్ళలో వేసుకుంటే ఎక్కువ ఆయిల్ కూడా లేదు ఇక్కడ. జస్ట్ మనం ఆవకాయకి వేసుకుంటాం కదా, అలాగే ఉంది. నాన్ వెజ్ పికిల్స్ అనేది కొంతమంది అనుకుంటారు కదా, నాన్ వెజ్ పికిల్స్ ఉంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఉంటాయి, ఎక్కువ ఉప్పులు ఉంటాయి అనేసి. అలా అసలు లేని లేదండి, నిజమండి. చాలా బాగున్నాయి. మీకు నచ్చుతాయి, ఆర్డర్ చేసుకోండి, ఖచ్చితంగా నచ్చుతాయి. మీరు ట్రై చేయండి. ఈ నెంబర్స్కి, ఇది నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు ఖచ్చితంగా వాట్సాప్ అవ్వండి, వాళ్ళకి కనెక్ట్ అవ్వండి. వాట్సాప్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఈరోజు వీడియో ఇంతేనండి. మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత పక్కన గంట సింబల్ నొక్కండి, అలానే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి. మన మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్. మీకు కనుక ఈ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్లకి మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు వాట్సాప్లో. అన్నీ ఏమేమి కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా, పచ్చళ్ళు కావాలన్నా వాళ్ళ ప్రైజులు అన్నీ డీటెయిల్గా పెడతారనమాట. చాలా క్వాలిటీగా చేసి ఇస్తారు. కార్తికేయ తెలంగాణ హోమ్ ఫుడ్స్ అనమాట వీళ్ళ బ్రాండ్ పేరు. చాలా బాగున్నాయి. సో ఇంతేనండి వీడియో. నచ్చిందా మరి? వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బటన్ పైన ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.